హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నాను. గైస్, ఫైనలీ 2026 యొక్క ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసింది ఇండియన్ రైల్వే తరపు నుంచి. అసిస్టెంట్ లోకో పైలట్, అదేనండి, ట్రైన్ డ్రైవర్ అయ్యే అవకాశం మీ అందరికీ ఉంది. ఎవరైతే 10th పాటు ITI చేశారో వీళ్ళందరికీ మంచి అవకాశం అయితే ఉంది. ఓకేనా? సో గైస్, ఈ వీడియోలో ఫుల్ కంప్లీట్గా డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో వీడియో అనేది పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. RRB అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ సెంట్రల్ నంబర్ 01/2026 అఫీషియల్ వెబ్సైట్స్లో ఫుల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఓకేనా? సో అఫీషియల్ వెబ్సైట్స్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది పెట్టుకోండి. ఓకే? సో గైస్, ఇండియన్ రైల్వే నుంచి ఇది 2026లో వచ్చిన ఫస్ట్ నోటిఫికేషన్ అన్నమాట. అసిస్టెంట్ లోకో పైలట్. చాలా మంది ట్రైన్ డ్రైవర్ అంటే అర్థమవుతుంది, ట్రైన్ డ్రైవర్కి అసిస్టెంట్గా వర్క్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? వర్క్ ప్రొఫైల్ ఏంటి అనేది ముందు మనం తెలుసుకుందాం. ఓకేనా? సో టోటల్ వేకెన్సీ వచ్చేసి 11,127 పోస్ట్స్ అయితే ఉన్నాయి. ఆల్ ఓవర్ ఇండియా జోన్స్ అంటారన్నమాట. ఓకే, ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడైనా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఒకే అప్లికేషన్ పెట్టాలి, ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి. ఓకేనా? ఏ జోన్కైనా సరే ఒకే అప్లికేషన్ పెట్టాలి ఆల్ ఓవర్ ఇండియా. ఓకే, 2 అప్లికేషన్స్ మీరు పెట్టారనుకోండి, మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయిపోతుంది. ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి. ఓకే, ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి 15 May 2026. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి అప్లికేషన్ది 14 June 2026. ఒకవేళ ఇంకా వారం రోజులు పెంచే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. అప్లికేషన్ లాస్ట్ డేట్ ప్రతి నోటిఫికేషన్కి ఇలా జరుగుతూనే ఉంటుంది. ఓకేనా? సో ఇదన్నమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్. ఓకేనా? 10th పాస్ అయి ఉండాలి, ప్లస్ ITI, NCVT లేదా SCVT 2 కూడా చెల్లుతుంది. లేదా డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్. ఓకేనా? లేదా ఇంజనీరింగ్ డిగ్రీ మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్. ఓకే, సో ఇది వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్నమాట. బీటెక్ వాళ్ళకి, డిప్లొమా చేసిన వాళ్ళకి, అలాగే 10th పాటు ITI చేసిన వాళ్ళకి కూడా చాలా మంచి అవకాశం ఇది. ఓకేనా? అప్లికేషన్ అయితే మీరు పెట్టుకోండి. ఓకే, సో చూడండి గైస్, శాలరీ విషయానికి వస్తే గనక బేసిక్ పే వచ్చేసి మీకు 19,900 రూపాయలు అనేది ఉంటుంది. మీరు లెవెల్ 2 కింద వస్తారు. ఓకేనా? ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ట్రైనింగ్ టైంలో ఏంటంటే మీకు 19,900తో పాటు డియర్నెస్ అలౌన్స్ ఇస్తారన్నమాట. ఉదాహరణకి ప్రెజెంట్ డియర్నెస్ అలౌన్స్ ఎంత? సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 60%, 60% అయితే ఉందన్నమాట. సో ఈ 19,900కి 60% ఇంకా ఎక్స్ట్రాగా కలిపి మీకు ట్రైనింగ్ పీరియడ్లో ఈ 2 ఇస్తారన్నమాట. ఓకేనా? ట్రైనింగ్ కంప్లీట్ అయ్యాక, ఓకేనా, ట్రైనింగ్ కంప్లీట్ అయ్యాక మీ శాలరీ ఇంకా పెరుగుతుంది. అదేంటంటే హౌస్ రెంట్ అలౌన్స్ ఇస్తారు. ఓకేనా? రన్నింగ్ అలౌన్స్ ఇస్తారు, అదే కిలోమీటర్ అలౌన్స్ అని ఇస్తారన్నమాట. అలాగే అదర్ అలౌన్సెస్ ఇంకా చాలా ఉంటాయి, లైక్ నైట్ డ్యూటీ అలౌన్స్ కానివ్వండి. ఓకేనా? సో ఇలా అలౌన్సెస్ అయితే ఇస్తారు. ఇయర్లీ అలౌన్సెస్ కూడా ఉంటాయి, బోనస్ ఉంటుంది. అలాగే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలౌన్స్ ఇస్తారు. ఓకే, హాస్టల్ అలౌన్స్ ఇస్తారు, హాస్టల్ సబ్సిడీ అలౌన్స్ ఇస్తారు. సో ఇలా రైల్వేలో ఇంకా చాలా అలౌన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఇయర్లీ అలౌన్సెస్ కాకుండా ప్రతి నెల మీ శాలరీ వచ్చేసి ఒక 40,000 నుంచి 50,000 వరకు తయారవుతుంది అన్నమాట. రన్నింగ్ అలౌన్స్ ఎక్కువ ఉంటే గనక శాలరీ వచ్చేసి 70,000 వరకు వెళ్తుంది. ఓకేనా? రన్నింగ్ అలౌన్స్ మెయిన్ అన్నమాట. ఈ రన్నింగ్ అలౌన్సెస్ ఎన్ని కిలోమీటర్లు మీరు ఎక్స్ట్రాగా వర్క్ చేస్తే అన్ని కిలోమీటర్లు అన్ని రూపాయలు చొప్పున క్యాల్కులేషన్ ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఉదాహరణకి మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. మీరు 200 కిలోమీటర్స్ ఎక్స్ట్రా మీరు వర్క్ చేశారు అనుకుందాం. ఇంత ఉండదు, బట్ నేను అర్థం అవ్వాలని చెప్తున్నాను. 200 కిలోమీటర్స్ మీరు రన్నింగ్ ఎక్స్ట్రాగా వర్క్ చేస్తే కనుక 1 కిలోమీటర్కి 3 రూపాయలు చొప్పున, ఉదాహరణకి మీకు చెప్తున్నాను. ఓకేనా? సో 200 కిలోమీటర్లకి 3 రూపాయలు చొప్పున ఎంత అవుతుందో అంత అయితే మీకు ఎక్స్ట్రాగా శాలరీ అనేది ఇచ్చేస్తారన్నమాట. ఓకేనా? సో ఇలా ఉంటుంది. ఓకేనా? మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. నెక్స్ట్, సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి, సెలెక్షన్ ఎలా చేస్తారో అంటే చూడండి గైస్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరుగుతాయి అన్నమాట. ఓకేనా? ముందుగా CBT 1 అంటారు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1. ఇది జరుగుతుంది. ఓకేనా? దీంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి, ఓకేనా,
CBT 2 అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా? CBT 2లో ఓకేనా పార్ట్ ఏ పార్ట్ బి ఉంటుంది. ఓకే, ఇది. సో CBT 1 CBT 2 యొక్క సిలబస్ ఏంటి అన్నా అంటే మ్యాథ్స్ 20 ప్రశ్నలు, రీజనింగ్ 25 ప్రశ్నలు, జనరల్ సైన్స్ 20 ప్రశ్నలు, కరెంట్ అఫైర్స్ 10 క్వశ్చన్స్. టోటల్గా CBT 1 వచ్చేసి 75 మార్క్స్కి అవుతుంది అన్నమాట. ఇది నార్మల్గా క్వాలిఫైయింగ్ నేచర్ ఎగ్జామ్ అంటారు. ఓకేనా? మెయిన్స్ ప్రిలిమ్స్ అంటారు కదా, అలా అన్నమాట. ఇది వచ్చేసి CBT 1 వచ్చేసి క్వాలిఫైయింగ్ నేచర్. 75లో మినిమం 45 మార్కులు వస్తే గనక మీరు CBT 2 కోసం సెలెక్ట్ అయిపోతారు. ఓకేనా? ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి CBT 2లో సిలబస్ ఏంటి అంటే మ్యాథ్స్ అడుగుతారు, రీజనింగ్ అడుగుతారు, బేసిక్ సైన్స్ అడుగుతారు, కరెంట్ అఫైర్స్ అడుగుతారు. ఎందులో పార్ట్ ఏ అంటారు అన్నమాట దీనికి. అలాగే సేమ్ CBT 2లో అదే రోజు పార్ట్ బి ఉంటుంది అనమాట. అంటే పార్ట్ ఏ జరిగిన రోజే పార్ట్ బి ఎగ్జామ్ కూడా ఉంటుంది. ఇందులో ఏంటంటే ట్రేడ్కి సంబంధించి, అంటే మీ ట్రేడ్కి సంబంధించి మీరేం చేశారు, ఎలక్ట్రీషియన్ చేశారా, ఫిటర్ చేశారా, ఎలక్ట్రానిక్స్ చేశారా, లేక ఆటోమొబైల్స్ చేశారా, రిఫ్రిజిరేటర్ చేశారా, మీ ట్రేడ్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే పార్ట్ బిలో ఉంటాయన్నమాట. ఓకేనా? ఈ పార్ట్ బి వచ్చేసి క్వాలిఫైయింగ్ నేచర్ ఎగ్జామ్. ఓకే, సో మరి మీ ఫైనల్ మెరిట్ ఎలా తీస్తారు? CBT 2లో సెలెక్ట్ అయిన వాళ్ళకి CBAT జరుగుతుంది, కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఒక విధంగా సైకో టెస్ట్ అంటారు. మీ మెథడ్ని పని చెప్పడం కోసం ఈ సైకో టెస్ట్ అనేది తీసుకుంటారు. ఓకేనా? సో ఈ సైకో టెస్ట్ కూడా మీకు క్లియర్ చేయాల్సి ఉంటుంది. అలాగే CBT 2లో పార్ట్ ఏ పార్ట్ బికి సంబంధించి ఒక 50% మార్కులు తీసుకుంటారు. మెరిట్ కోసం చెప్తున్నాను, మెరిట్ లిస్ట్ కోసం. అలాగే CBAT వచ్చేసి ఒక 50% మార్క్స్ అక్కడి నుంచి తీసుకుని టోటల్గా 100% అయితే మీకు మెరిట్ లిస్ట్ కోసం ఫైనల్ చేస్తారన్నమాట. ఓకేనా? మెరిట్ లిస్ట్ అయిన తర్వాత మెరిట్ లిస్ట్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది, మెడికల్ ఎగ్జామినేషన్ జరుగుతుంది అన్నమాట. ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి గనక ఐ విజన్ మీది 6/6 ఉండాలి. అంటే A1 మెడికల్ స్టాండర్డ్ మీది అయి ఉండాలన్నమాట. సైట్ ఉండకూడదు. అలాగే కలర్ బ్లైండ్నెస్ ఉంటే కనుక ఈ పోస్ట్కి ఎలిజిబుల్ కాదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ పోస్ట్కి సైట్ ఉండకూడదు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సైట్ ఉంటే కనుక మీరు ఎన్ని ఎగ్జామ్స్ క్లియర్ చేసినా మెడికల్ ఎగ్జామ్స్లో మీరు ఫెయిల్ అయిపోయే ఛాన్సెస్ అయితే మీకు ఉందన్నమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ALP జాబ్ ఏంటి అసలు? ఒకవేళ సెలెక్ట్ అయితే కనుక ALP పని ఏం చేయాలి? ALP నుంచి లోకో పైలట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? చూడండి గైస్, ముందుగా మీరు సెలెక్ట్ అయితే కనుక మీకు ట్రైనింగ్ ఇస్తారన్నమాట. ఓకేనా? మీకు థియరికల్గా ఫిజికల్గా ట్రైనింగ్ అనేది ఇస్తారు. ట్రైనింగ్ కంప్లీట్ అయ్యాక మీకు లోకో పైలట్స్తో అసిస్టెంట్గా పంపిస్తారన్నమాట. ఓకేనా? మీరు చూసే ఉంటారు, ట్రైన్ డ్రైవర్స్, గూడ్స్ డ్రైవర్స్ కానివ్వండి, ప్యాసింజర్స్ ట్రైన్ డ్రైవర్స్ కానివ్వండి, డ్రైవర్స్తో అసిస్టెంట్ ఉంటారు అన్నమాట. ముందు డ్రైవర్ అనేవారు, ఇప్పుడు అసిస్టెంట్ డ్రైవర్ అనేవారు. ఇప్పుడు ఏంటంటే లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ అంటున్నారు. అదనమాట. ఓకేనా? ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో లోకో పైలట్తో అసిస్టెంట్ చేయాలన్నమాట. మరి అసిస్టెంట్గా ఉండి ఏం చేయాలి అంటే కనుక లోకో పైలట్కి సహాయం చేయాలి, సిగ్నల్ మానిటరింగ్ చేయాలి, ఇంజన్ చెకింగ్ చేయాలి, అలాగే సేఫ్టీ మెయింటెనెన్స్ అనేది మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, మరి ఇవన్నీ ఎలా అంటే ట్రైనింగ్లో మీకు నేర్పిస్తారు. ఓకేనా? ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి జాబ్ లొకేషన్ ఏంటి, జాబ్ ఎక్కడ చేయాల్సి ఉంటుంది అంటే చూడండి గైస్, మీకు జోన్స్ అంటారు. రైల్వేలో జోన్స్ ఉంటాయన్నమాట. ఉదాహరణకి మన విశాఖపట్నం కొత్త జోన్ తయారవుతుంది కదా, సో అలా జోన్స్ ఉంటాయి. భోపాల్, సికింద్రాబాద్, కోల్కతా, ముంబై, అహ్మదాబాద్, ఇలా జోన్స్ ఉంటాయి. ఏదో ఒక జోన్కి మీరు ఒక అప్లికేషన్ పెట్టుకుంటే అప్లికేషన్ ఎగ్జామ్స్ క్లియర్ అయ్యాక మీకు జాబ్ అనేది ఏ జోన్లో అప్లికేషన్ పెట్టుకుంటే ఆ జోన్ లొకేషన్లో ఇస్తారు. ఇది జోన్ తర్వాత ఇంకా డివిజన్స్ ఉంటాయన్నమాట. సో ఆ జోన్కి సంబంధించిన డివిజన్లో మీకు పని ఇస్తారు. ఉదాహరణకి చెప్తున్నా, విశాఖపట్నం మీరు అప్లికేషన్ పెట్టుకుంటే విశాఖపట్నంలో ఎన్ని డివిజన్స్ ఉన్నాయో
ఏదో ఒక డివిజన్లో మీకు పని ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఓకే అన్న, అంతా ఓకే. మరి ప్రిపరేషన్ టిప్స్ కూడా చెప్పండి. చూడండి, ముందుగా దీనికి సంబంధించిన బుక్స్ అనేవి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. ఓకేనా? సో అక్కడి నుంచి మీరు బుక్స్ అనేవి చెక్ చేయొచ్చు. మరి ప్రిపరేషన్ ఎలా అన్నా అంటే చూడండి, డైలీ మ్యాథ్స్ అనేది ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయండి అని చెప్పాను కదా అనేసి మీకు 10th క్లాసులోనా బీటెక్లోనా చెప్పిన మ్యాథ్స్ కాదు. ఓకేనా? ఈ మ్యాథ్స్ వేరే ఉంటుంది. మరి ఎలాంటి మ్యాథ్స్ వస్తాయి అంటే కనుక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి, మీకు అర్థమైపోతుంది ఎలాంటి మ్యాథ్స్ వస్తుంది. ఓకే, ఈ మ్యాథ్స్ నాకు రాదు అన్న అంటే తప్పకుండా కోచింగ్ అనేది తీసుకోండి. ఓకేనా? మ్యాథ్స్ రీజనింగ్ కోసం. ఓకే, సో ఇది రీజనింగ్ షార్ట్ కట్స్ నేర్చుకోండి. ఓకే, సైన్స్ బేసిక్ స్ట్రాంగ్ చేసుకోండి. ఓకేనా? ఎన్సీఆర్టీ సైన్స్ అనేది మీరు చదువుకోండి కంప్లీట్గా. దీంట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్స్. ఓకే, అలాగే ఏఎల్పివి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బ్యాంక్స్ ఉంటాయి. అంటే రైల్వేలో ఇప్పటి వరకు జరిగిన ఏఎల్పి ఎగ్జామ్స్ యొక్క పేపర్స్ ఉంటాయి అన్నమాట, ఒరిజినల్ అఫీషియల్ పేపర్స్. అవి సాల్వ్ చేయడం నేర్చుకోండి. ఓకేనా? దీంతోపాటు డైలీ మాక్ టెస్ట్ రాయండి. ఓకేనా? దీనికోసం మీరు టెక్స్ట్ బుక్ యాప్ ఒకటి ఉంటుంది, అది మీరు డౌన్లోడ్ చేసుకుంటే అందులో రైల్వే ఎగ్జామ్స్ సిబిటి ఎలా జరుగుతుందో ఇందులో మీకు డెమో పేపర్స్ అనేవి ఉంటాయన్నమాట. డైలీ అవి ప్రాక్టీస్ చేయండి. మ్యాక్సిమం రైల్వే ఎగ్జామ్ ఎలా జరుగుతుందో ఈ మాక్ టెస్ట్ కూడా అలానే ఉంటుందన్నమాట. సో ఇవి మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తే మీ ఎగ్జామ్ అనేది క్లియర్ అయిపోయే అవకాశాలు చాలా చాలా ఉన్నాయి. ఇది గైస్ 10th పాటు ఐటీఐ చేసిన వాళ్ళకి, డిప్లొమా చేసిన వాళ్ళకి, బీటెక్ చేసిన వాళ్ళకి ట్రైన్ డ్రైవర్ అయ్యే అవకాశం చాలా ఇక్కడ ఎక్కువగా ఉంది. ఓకేనా? అఫ్ కోర్స్ కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది, బట్ చదివినోడిదే ఇక్కడ జాబ్ వస్తుంది, టాలెంట్ ఉన్నోడికే జాబ్ వస్తుంది. మీరు బీటెక్లో తోపు, డిప్లొమాలో తోపు, ఐటీఐలో తోపు, బట్ ఇక్కడ ఎగ్జామ్ జరిగే క్వశ్చన్స్ ఏవైతే క్వశ్చన్స్ అడుగుతాడో అవి మీరు ఎక్కడ చూసుంటారు, ఫస్ట్ టైం చూసుంటారు. సో అందుకే తప్పకుండా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. రాకపోతే కనుక కోచింగ్స్ చేయండి. ఓకేనా? సో ఇవన్నీ చేశాక ఒక 70% to 80% మీకు మాక్ టెస్ట్లో వస్తున్నట్లయితే కనుక మీ ఎగ్జామ్ అనేది క్లియర్ అయిపోతుంది. ఓకేనా? సో ఇది ఓకే, అన్నీ చెప్పాను. మరి ఏఎల్పి నుంచి అంటే అసిస్టెంట్ లోకో పైలట్ నుంచి లోకో పైలట్ అవ్వాలంటే ఎంత టైం పడుతుందన్న అంటే ఇది కేటగిరీ విషయం అన్నమాట. ఉదాహరణకి యువర్ వాళ్ళకి ఒక 6 to 8 years పడుతుంది. ఓకే, అలాగే ఓబీసీ వాళ్ళకి ఒక 4 to 5 years పడుతుంది. ఓకే, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఒక 2 to 3 years అనేది పడుతుంది అన్నమాట. ఓకేనా? ప్రమోషన్ అయిన తర్వాత మీరు లోకో పైలట్గా ప్రమోట్ అవుతారు. సో ముందు మీకు గూడ్స్ ట్రైన్స్ ఇస్తారు, ఆ తర్వాత మెల్లమెల్లగా సీనియర్ లోకో పైలట్ అయిన తర్వాత ప్యాసింజర్ ట్రైన్స్ ఇవ్వడం చేస్తారన్నమాట. ఓకేనా? సో ముందుగా గూడ్స్ ట్రైన్స్, ఆ తర్వాత ప్యాసింజర్ ట్రైన్స్, ఆ తర్వాత ఎక్స్ప్రెస్, ఆ తర్వాత సూపర్ ఫాస్ట్, ఆ తర్వాత అదే రాజధానిలు, వందే భారత్లు ఇవన్నీ ఉన్నాయి కదా, అవి మీకు నడపడానికి ఇస్తారన్నమాట. మెల్లమెల్లగా ప్రమోషన్ అవుతూ ఉంటుంది, మీ శాలరీ పెరుగుతూ ఉంటుంది, మీ ఎక్స్పీరియన్స్ పెరుగుతూ ఉంటుంది, ఆ తర్వాత మీరు రిటైర్మెంట్ అయిపోతారు. ఇలా అన్నమాట. ఓకేనా? ఓకే గైస్, మరి వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.